నిత్యం శివుడిని ఆరాధించే ఒక మహాభక్తుడి కథ. ఒక గ్రామంలో నిత్యం శివనామస్మరణ చేస్తూ శివపూజ చేసే ఒక మహాభక్తుడు ఉండేవాడు. శివనామస్మరణ చేయకుండా మంచినీళ్లు కూడా ముట్టుకోని మహాభక్తుడు. కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నిత్యం అనుష్ఠానపరుడు. అంటే శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా శివనామస్మరణతో చేయడం వల్ల అది మహాతపస్సుగా మారిపోయింది. ఈ మహాభక్తుడు శివయ్యని రకరకాల పూలతో అలంకరించి శివయ్యను చూసుకొని మురిసిపోతూ ఉండేవాడు ప్రతిరోజు. ఈ విధంగా ప్రతిరోజు పూలతో అర్చన చేస్తున్న ఆయన భక్తిని ఒక మేకలు కాచే కాపరి గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామస్మరణ చేయటం అలవాటుగా చేసుకున్నాడు. ఆయనలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను అని అనుకొని వారు చేసే పూజలో ఏదో ఒక రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూల చెట్లలో పూలను సేకరించి ఆ శివభక్తుని గుమ్మం ముందు నుంచొని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి, స్వామి, నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను. నాకు అంత చదువు కూడా లేదు. శివనామస్మరణ తప్ప ఇంకేమీ తెలియదు. మీరు చేసే శివపూజ నాకు చాలా ఇష్టం. ఈ పూలను శివపూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను. మీరు కనుక అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు స్వీకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు. ఆ మహాభక్తుడు ఆ గొల్లవాన్ని పరీక్షగా చూసి ఆయన మొహంలో ఉన్న అమాయకత్వాన్ని, అసూయ అహంకారం లేవని గ్రహించి, ఆయనకి చదువు లేకున్నా మాటల్లో సంస్కారం ఉంది, పేదవాడు, శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు, పైగా శివనామస్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు, ఇస్తున్నది శివయ్యకే కదా అని చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. స్వయంగా సాక్షాత్తు ఆ పరమశివుడే వరమిచ్చాడు అని పొంగిపోయాడు ఆ గొర్రెల కాపరి. ఇలాగే కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచినాక ఇద్దరికీ కైవల్య ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు. ఆ గొల్లవాని కోసం శివుడు పూల పల్లకీని పంపించాడు. అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకువెళ్ళడానికి ఆ పల్లకీ వచ్చింది ఎందుకు అని అడుగుతారు. అతను మహాశివభక్తుడు. శివనామస్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివభక్తుడు చేసే శివపూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు. అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివపాదాల చెంతకు చేరేవని, అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకి పంపారు అని వివరించారు. ఆ శివభక్తుడికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డాడు. శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్ప పల్లకీలో ఆ గొల్లవాడు శివుని సన్నిధికి చేరుకున్నాడు. పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయన్ను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వర నీవే దిక్కు అని తలిస్తే చాలు, తప్పకుండా ఆదుకుంటాడు. అదేవిధంగా లేదు అన్నవారికి లేనట్లుగాను, కాదు అన్నవారికి కానట్లుగాను ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు అనటంలో సందేహమే లేదు. ఓం నమః శివాయ.